హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో గత లాస్ట్ 24 అవర్స్లో ఫైనాన్షియల్ అప్డేట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో వీడియోలో పూర్తిగా చూద్దాం. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ గురించి. అమెజాన్ వచ్చేసి సో ఇప్పుడు వరకు మనకి అమెజాన్ అనేది ఓన్లీ ఫర్ ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ ప్రొడక్ట్ సేల్ చేసేది కదా. ఇప్పుడు రీసెంట్గా అమెజాన్ వచ్చేసి ఇండియాలో డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ల్యాబ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ సర్వీసెస్ అనేది లాంచ్ చేసింది. అంటే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి టెస్ట్లు ఏమైనా కావాలి, టెస్ట్ మీ దగ్గర తీసుకొని ల్యాబ్స్కి ఇచ్చి టెస్ట్ అవి చేస్తారు, డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవి చేస్తాయన్నమాట. సో ఇది అమెజాన్ వచ్చేసి 6 సిటీస్లో లాంచ్ చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గుర్గాం, సో అలా ఇంకో బెంగళూరు, ఇంకో సిటీస్లో కూడా ఉంది. అండ్ సెకండ్ న్యూస్ వచ్చేసి సో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా. సో ఇందులో అఫీషియల్గా అమెరికా అయితే ఎంటర్ అయింది. సో అమెరికా వచ్చేసి నిన్న నైట్ ఇరాన్ అణుస్థావరాల మీద అయితే అటాక్ చేసింది. మొత్తం అణుస్థావరాలన్నీ 3 అణుస్థావరాలు అనేది లేపేసింది అని చెప్తుంది. కానీ స్టిల్ అమెరికా అయితే ఇరాన్ మీద యుద్ధం నుంచి ఓన్లీ ఫర్ అణు బాంబులు తయారు చేసే ప్లాంట్స్ మీద మాత్రం అటాక్ చేస్తాం సో అని చెప్పేసి అమెరికా అయితే చెప్తుంది. చూద్దాం ఏమవుతుందో ముందు ముందు. అండ్ థర్డ్ న్యూస్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియాలో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 3 టైఅప్ అయ్యి సో ఒక డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ అరికట్టడం కోసం ఒక ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు ఫ్యూచర్లో. అంటే ఫ్యూచర్లో మనకు సెక్యూర్గా ట్రాన్సాక్షన్స్ అన్ని జరగడం, అలాగే మ్యాక్సిమం 99% డిజిటల్ ఫ్రాడ్స్ అనేవి లేకుండా చేయడం కోసం వీళ్ళైతే ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు ముగ్గురు కలిసి చేయబోతున్నారు. సో చూద్దాం అది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది. అండ్ ఫోర్త్ న్యూస్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్ నుంచి ఒడిశా గవర్నమెంట్ బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా, అలాగే డిపాజిట్స్ కానీ, సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ కానీ, ట్రస్ట్ అకౌంట్స్, సొసైటీ అకౌంట్స్ ఉంటాయి కదా ఒడిశా గవర్నమెంట్వి, అవన్నిట్లు కూడా ఈ ప్రైవేట్ బ్యాంక్స్కి ఇవ్వద్దు. ప్రైవేట్ బ్యాంక్ వీళ్ళు లాస్ట్ 2 ఇయర్స్లో పూర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి ఒడిశా గవర్నమెంట్ కొన్న డిపాజిట్స్ కానీ, అకౌంట్స్ అన్నిట్లు కూడా ఈ 3 బ్యాంక్స్తో క్యాన్సిల్ చేశారు. సో చూద్దాం ఏమవుతుందో. మరి ఒడిశా గవర్నమెంట్కి ఈ ప్రైవేట్ బ్యాంక్స్ మీద నమ్మకం లేదేమో, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోవచ్చు. సో అందుకని చెప్పేసి వీటి మీద వీళ్ళు క్యాన్సిల్ చేశారు. సో మీకేమనిపిస్తుంది ఈ వీడియో, ఈ న్యూస్ ప్రకారం? అంటే ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్ సేఫ్ అయినా కాదా? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు లాంగ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. వీడియోని అయితే చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.